చదవా. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుః. యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. ఈ రెండు శ్లోకాలు ఊరికే సింపుల్గా చెప్తా. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. కార్యం కర్మ కరోతి, చేయదగిన కర్మ చేయదగని కర్మ అంటే నిత్య కర్మ నైమిత్తిక కర్మ తప్ప మిగతాడితో పని లేదు. నిత్య నైమిత్తిక కర్మలను చేయాలి. అది కూడా అనాశ్రితః కర్మఫలం అంటే కర్మఫలాన్ని ఆశించకుండా చేయాలి. వాటిని నిత్యకర్మ నైమిత్తిక కర్మ ప్రాయశ్చిత్త కర్మ కామ్యకర్మ నిషిద్ధ కర్మలు 5 ఉన్నాయి. దాంట్లో నిత్యకర్మ నైమిత్తిక కర్మ మాత్రమే మనకు కావాల్సింది. మిగతా కర్మలతో మనకు అవసరం లే. అది లౌకికులకు అవసరం. అది వాళ్ళు ఏమన్నా చేసుకోండి, వాళ్ళు ఎవరో చేసుకుంటుంటారు, మనకు అవసరం లేదు. మోక్షకామి, మోక్షమును కోరేటువంటి వాడు నిత్యకర్మ నైమిత్తిక కర్మ అవి 2 చేస్తాడు. అవి కూడా ఎట్లా చేయాలి? అనాశ్రితః కర్మఫలం, కర్మఫలాన్ని కోరకుండా నేను చెయ్యదగినది అని చెయ్యాలి. నా బాధ్యతని కాదు, నేను చెయ్యదగినది. బాధ్యత అంటారు కొంతమంది, బాధ్యత కాదు, చెయ్యదగినది. ఇలా ఎవరు చేస్తున్నారో అతను సహా సన్యాసి, అతను సన్యాసి. అంతేకాదు యోగి కూడా. మొన్న ఈ మధ్యలో అడిగారు ముదుగుబ్బలో, యోగి అంటే ఏమిటి అనేటువంటి విషయం. అక్కడ వాళ్ళకు కొద్దిగా చెప్పాను, అయితే అది రికార్డ్ చేయలేదు. యోగి అనన్న సన్యాసి అన్న ఒకటే. యోగి వేరే సన్యాసి వేరు కాదు. అంతేగాని సన్యాసి అంటే న నిరగ్నిర్ నచాక్రియ. వీళ్ళ దృష్టిలో ఏంటంటే సన్యాసి అంటే కర్మలు చేయని వాడు, యజ్ఞయాగాది క్రతువులు చేయని వాడు సన్యాసి. ఎందుకంటే సన్యాసం తీసుకుంటే కన్నా వాళ్లకు భార్య ఉండదు కాబట్టి శిఖా యజ్ఞోపవీతం విసర్జించి ఉంటారు కాబట్టి వాళ్ళు యజ్ఞము చేయరు. అంటే ఆ అగ్ని కార్యానికి అతీత స్థితికి వాళ్ళు వెళ్ళారు, అందువల్ల వాళ్ళు చేయరు. దానిని పట్టుకొని వీళ్ళు ఇక్కడ లౌకికంగా ఉండేటువంటి వాళ్ళు అంటే యజ్ఞం చేయని వాడు, తర్వాత ఏ కర్మలు చెయ్యని వాడు సన్యాసి అని వాళ్ళు అనుకుంటున్నారు లోకంలో ఉండేటువంటి వాళ్ళు. ఇతను కర్మలు చేస్తాడు కానీ ఏ కర్మలు నిత్య నైమిత్తిక కర్మలు చేస్తాడు కానీ అనాశ్రిత కర్మఫలం, కర్మఫలము పైన ఎవడికి ఆశ్రయము లేదు, కర్మఫలం పైన ఆశ్రయం లేకపోవట, ఆశ్రయం అంటే కర్మఫలము ఇట్లా వస్తుంది దీనితో నేను ఇలా ఉంటాను అనే భావన లేదు. ఆ భావన లేదు కానీ నేను చేస్తాను. నేను ఎందుకు చేస్తానంటే నేను చెయ్యాల్సింది అది అంతే, అందుకని చేస్తున్నాను అని చేస్తాడు. అలా చేసేటువంటి వాడు సన్యాసి అవుతాడు. ఎందుకంటే నైష్కర్మ్యము అని ఉంటుంది. అందుకే 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగం అన్నాడు.
నైష్కర్మ్యం అంటే ఆత్మయందు కర్మ లేదు. ఆత్మయందు కర్మ లేదు. కర్మ గాని, కర్మ వాసనలు గాని, కర్మ సంస్కారం గాని లేదు. కర్మలు చేపించుట లేదు. కర్మలను చేయుట లేదు. ఇప్పుడు ఇతను ఈ ముముక్షువుగా ఉండేటువంటి అతను సన్యాసి కావాలని అనుకుంటాడు. మోక్షాన్ని పొందాలని అనుకుంటున్నాడు. మోక్షాన్ని పొందుటంటే తన స్వరూప స్థితిలో ఉండుట. తన స్వరూప స్థితిలో ఉండేదానికి ఇప్పుడు ఏం చేయాలి? అతను తన స్వరూప స్థితిలో ఉంటూ తను జీవనయానం కోసం తను చేసేటువంటి నిత్య కర్మలు, నైమిత్య కర్మలు అవి మాత్రం చేస్తుంటాడు. అంతే. అది చేస్తుంటాడు. అలా ఉండేటువంటి వాడు సన్యాసి అవుతాడు. ఎందుకంటే నైష్కర్మ్య స్థితికి వెళుతున్నాడు కాబట్టి. ఇప్పుడు నైష్కర్మ్య స్థితిలో ఉండేవాడు సన్యాసియే. నైష్కర్మ్య స్థితికి అడుగు పెడుతూ ఆ దృష్టితో ఉన్నటువంటి వాడు కూడా సన్యాసియే. కలెక్టరే. ప్రో కలెక్టర్ కూడా కలెక్టరే. ప్రో కలెక్టర్ మీన్స్ ట్రైనింగ్ అయ్యింది. ట్రైనింగ్ అయిన తరువాత సీట్లో కూర్చోడు. ఇప్పుడే ప్రో కలెక్టర్ అంటే దానికి ట్రైనింగ్ దీంట్లో ఇస్తారు, ఫీల్డ్లో ఇస్తారు, లైవ్లో ఇస్తారు. ఇంకా అది ఇప్పుడు ప్రో కలెక్టర్. ఈ ప్రో కలెక్టర్ ఇచ్చేటువంటి ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయి. కొద్దిగా చూస్తుంటాడు అంతే. ఒకసారి కాళహస్తిలో ఏమైందంటే కరోనా టైంలో ప్రో కలెక్టర్ని ఇన్ఛార్జిగా ఇచ్చారు. కొంతమంది చాలా ఇదిగా చేస్తున్నారు. అంటే కరోనా వ్యాక్సిన్ వచ్చిందప్పుడే ఏదో కొద్దిగా చేస్తుంటే అందరూ వచ్చి పడిపోతున్నారు. కంట్రోల్ చేయండి వాళ్ళని అన్నాడు. కంట్రోల్ చేసేదానికి వీళ్ళు ఏదో చేస్తున్నారు. దాంట్లో ఆయన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో కొద్దిగా నెగ్లిజెన్స్గా ఉన్నారు. చూడండి మీరు ఇట్లాంటి వచ్చాడు. నేను చెప్పానుగా వీళ్ళందరికీ కంట్రోల్ చేయని. కంట్రోల్ చేయకుండా మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు. వాడు ఏదో చెప్పడానికి పోయాడు. సరే నీకు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా చేయన్నాడు. అతను వెళ్ళి మళ్ళీ సేమ్ అలాగే ఉన్నాడు. వెంటనే పక్కలో ఉన్నటువంటి ఎవరు డిఎస్పీ ఎవరు ఉన్నాడు. అతని పేరు అతని ఎందుకు చెప్పు, అతనికి నేను సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తున్నాను అన్నాడు. నేను అక్కడ ఉన్నా. అప్పుడు అతను సస్పెండ్ చేశారు. అంటే ఏంటంటే ప్రో కలెక్టర్ కూడా ఆర్డర్స్ కూడా చెల్లుబాటు అవుతాయి, పవర్స్ ఉంటాయి అతనికి. మళ్ళీ నేను కూడా అక్కడ ఉన్నాను. నేను వ్యాక్సిన్ వేసుకునే దానికి నేను అక్కడ కూర్చొని ఉన్నాను. ఇప్పుడు ఆ లైన్లో అందరూ వస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా లైన్లో నేను రావాలి ముందుకి. నేనేం చేశాను, నేను అక్కడే ఉన్నాను. నన్ను ఓవర్టేక్ చేసుకొని అందరూ పోతున్నారు. ఓవర్టేక్ చేసుకొని పోతా అంటే నన్ను చూశాడు ఆయన. చూసి ఏమంటే మీరు కొద్దిగా ఓవర్టేక్ చేస్తున్నారని అన్నారు. సార్ నేనైతే ఇక్కడే కూర్చున్నాను సార్, వీళ్ళందరూ వెళ్తున్నారు. కొంతసేపు గమనించిన తర్వాత ఆయన పంపించండి ముందు అతన్ని. ఇట్లా వారికి పవర్స్ అనేటివి అన్నీ ఉంటాయి అక్కడ. అట్లాగే ఇప్పుడు నైష్కర్మ్య స్థితిలో ఉన్నటువంటి వాడు సన్యాసే, నిజమైన సన్యాసి అతను. అంటే జ్ఞానపూర్వకమైన సన్యాసి. ఇప్పుడు ఇతను జ్ఞానపూర్వకమైన సన్యాసి కావడం కొరకు ఇతను ఇప్పుడు ఆ ట్రైనింగ్ అవుతున్నాడు. అంటే జ్ఞానపూర్వకమైన నేను స్వరూపములో ఉన్నాను కాబట్టి నా స్వరూపము నందు ఎటువంటి కర్మ లేదు కాబట్టి నేను ఎప్పుడు చేయదగిన కర్మను మాత్రమే చేస్తున్నాను. చేయదగిన కర్మ అంతే, నా బాధ్యత కాదు. చేయదగిన కర్మ, శాస్త్ర విహిత కర్మ. కాబట్టి నిత్యకర్మ నైమిత్య కర్మ మాత్రం చేస్తున్నాను. శరీరయాత్ర కోసం జరుగుతున్నాయి. దీని నుంచి వచ్చే ఫలంతో నాకు పని లేదు, ప్రారంధానుసారంగా జరుగుతుంటుంది అని చేస్తాడు. యం సన్యాసమితి ప్రాహు, అదే 2వ శ్లోకంలో చెప్తున్నాడు. ఎవడైతే సన్యాసం ఇతి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. ఏది సన్యాసమో అదే యోగం. అంటే సన్యాసం అన్నా యోగం అన్నా ఒకటి. అంతేగాని యోగం అంటే వెళ్ళిపోయి ఆడన్నో ముక్కు మూసుకొని కూర్చుంటేది, ఆడన్నో ఇది ఇక్కడి నుంచి సరిపోదని చెప్పి హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆడన్న మళ్ళీ గుహలోకి పోయేది. ఆ గుహలో కూడా ఈ కృష్ణానంద స్వామి ఉన్నాడు చూడు, నారాయణ, ఆయన వింటే ఏమనేది అనుకోపోతాడు. కృష్ణానంద స్వామి
నేను హిమాలయ పర్వతాల్లో ఉన్నాను, ఇప్పుడు గుహలో ఉన్నాను. వీటికి ఏంటివి దాన్ని ఏమంటారు, ఫోన్కి వస్తుంది చూడు, టవర్ సిగ్నల్స్ అంతా నాకేం రావు. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఒకసారి బయట వస్తాను, అప్పుడు మాత్రమే వస్తాయి అందరూ అన్నాడు. ఇంతకు ముందు ఒకసారి ఇట్లా, సరేలే స్వామి అని చెప్పారన్న. ఇట్లా వెళ్ళిపోతుంటారు వీళ్ళు కొంతమంది. ఇట్లా పోయేటువంటి వాళ్ళను యోగి అని అనరు. భగవంతుడు చెప్తున్న మాట ఇదే, నేను చెప్తాను మాట కాదు. కాబట్టి సన్యాసం ఏదో, యోగం కూడా అదే. నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. సంకల్ప త్యాగము లేకుండా వాడు యోగి కాజాలడు. అంటే పోయి గుహలో కూర్చొని తపస్సు చేసుకున్నంత మాత్రాన వాడు యోగి కాడయ్యా. ఇక్కడే ఉండల్లా. ఈ శ్లోకాలే నన్ను మార్చింది. అమీర్ స్వామి, నేను ఎక్కడన్నా వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలని నేను అన్నా. పోతాడప్ప ఈయన పోయి చేస్తాడు. ముందు భగవద్గీత చదువు, భగవద్గీతలో ఉండేటివి తెలుసుకో. ముందు ఇవి తెలుసుకోకుండా ఈయన పోయి ఏందో చేస్తాడంట, ఉద్ధరిస్తాడంట. అదేం స్వామి యోగము తపస్సు చేయాలన్నారు. నీకు భలే తెలుసు, ఈయన ముందు. అమీర్ స్వామీజీ నన్ను ఫస్ట్ ట్రైన్ చేసిన నా గురువు చాలా మహాత్ముడు. అయితే వెనకంటి ఉండి నిజంగా అట్లాంటి గురువులతో సాంగత్యం లభించాలంటే అంత సులభం కాదు, చాలా గొప్ప. కాబట్టి సంకల్ప త్యాగం అనేటువంటిది చేసినటువంటి వాడే యోగి అవుతాడు, సన్యాసి అవుతాడు. అతనే యోగి, అతనే సన్యాసి. అది ఇక్కడ చాలు, ఇంతవరకు చాలు. ఇప్పుడు సంకల్ప త్యాగం అంటే ఇట్లాగే చేసి తీరాలి, నేను ఇట్లా చేసి తీరాలి అనేటువంటిది విడిచిపెట్టేస్తాడు. సంకల్పించడు, శాస్త్ర ప్రకారం ఏముందో అది చేస్తా అని ఉంటాడు. వాళ్ళకిష్టము, వీళ్ళకిష్టము, వీళ్ళని నేను ఇది చేస్తే వాళ్ళను ఇన్స్పైర్ చేస్తాను, ఇవి సంకల్పాలు. ఇవన్నీ ఉండవు. శాస్త్ర